హాయ్ ఫ్రెండ్స్, అందరికీ యూట్యూబ్లో అయితే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి అన్నమాట. 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి. నిజంగా చెప్పాలంటే డబుల్ అన్నమాట. అంటే వాచ్ టైం కావచ్చు, షార్ట్స్ కావచ్చు, డబుల్ కాబోతుంది. కాబట్టి ఎవరైనా ఆల్రెడీ మానిటైజేషన్‌కు ట్రై చేస్తున్న వాళ్ళైతే మీరు త్వరగా వాచ్ టైం అయితే కంప్లీట్ చేసేయండి. అసలు మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏ విధంగా ఉంటాయంటే 2027 ఫిబ్రవరి 1 నుంచి మనకు 8,000 అవర్స్ వాచ్ టైం ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది మానిటైజేషన్ కావడానికి. ఒకవేళ లాంగ్ నుంచి కాకపోతే షార్ట్స్ నుంచి చేయాలనుకుంటే 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఈ జనవరి 31 లోపు ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళైతే మానిటైజేషన్ అయ్యే విధంగా అయితే చూసుకోండి. మోస్ట్లీ అయితే లాంగ్ వీడియోస్ అండ్ లైవ్స్ చేయండి. త్వరగా మీకు వాచ్ టైమ్ కౌంట్ అవుతుంది. త్వరగా మానిటైజేషన్ కూడా అవుతుంది. మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలని నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. నాకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. మీకు ఈమెయిల్‌కి వస్తుంది. అదే స్టూడియోలో కూడా మీకు విజిబుల్ అవుతుంది. టాప్‌లో చూడండి. ఏంటంటే దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇదే. ఇప్పుడు 8,000 అవర్స్ వాచ్ టైమ్ గాని ఈ 20 మిలియన్స్ వ్యూస్‌ది దాని గురించి అయితే మీకు వస్తుంది. దాంట్లో మీరేం లేదు, లాంగ్ వీడియోకి సంబంధించి వాచ్ పేజ్ యాడ్స్ గురించి అండ్ షార్ట్స్ యాడ్ గురించి మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీ ఛానల్ పైన ఇంపాక్ట్ పడుతుంది. మానిటైజేషన్ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మానిటైజేషన్ పోతే మళ్ళీ మీకు 8,000 అవర్స్ రిక్వైర్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి త్వరగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు వచ్చిన వెంటనే మీరైతే యాక్సెప్ట్ చేసి పెట్టుకోండి. ప్రీవియస్‌గా వచ్చేసి 4,000 అవర్స్ ఉండేది అండ్ 10 మిలియన్స్ షార్ట్స్. ఈ రెండిట్లో ఏదైనా ఒక రిక్వైర్మెంట్‌తో మనమైతే మానిటైజేషన్ చేసుకునేవారం. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి కదా! బట్ ఇప్పుడు మనకి 8,000 అవర్స్ వాచ్ టైమ్ ఉండాలి. 365 డేస్‌లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అది కాదు అనుకుంటే మీకు సెకండ్ ఆప్షన్‌గా ఏంటంటే షార్ట్స్ వచ్చేసరికి 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. వితిన్ లాస్ట్ 90 డేస్‌లో. ఈ రెండిట్లలో మీరు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఓకే అయితే మీకైతే మానిటైజేషన్‌కి మీరైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు 4,000 నుంచి 8,000 అంటే డబుల్ అయిపోయింది. 10 నుంచి 20 కంటే డబుల్ అయిపోయిందన్నమాట. కాబట్టి మీరు డెఫినెట్‌గా ఆల్రెడీ రన్ చేస్తున్న వారైతే త్వరగా అయ్యేటట్టు చూసుకోండి. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందంటే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ రిక్వైర్మెంట్స్ మీరు క్వాలిఫై ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ మీరు 8,000 అవర్స్ వాచ్ టైము లేదా 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ తీసుకురావాలంటే అవసరం లేదన్నమాట. బట్ ఏంటంటే ఒక షార్ట్స్ వరకు వచ్చేసరికి ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీరు లాస్ట్ 90 డేస్‌లో 10 మిలియన్స్ వ్యూస్ అయినా తీసుకొని రావాలి. అప్పుడు మీకు షార్ట్స్ యాడ్ రెవెన్యూ వస్తుంది. అండ్ యూట్యూబ్ ప్రీమియం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చూడడం వల్ల వచ్చి మనకు షేర్ కూడా వస్తుందన్నమాట. ఒకవేళ మేము 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్ వ్యూస్ అనేది క్వాలిఫై కాకపోతే మానిటైజేషన్ పోతుందంటే మనకు మానిటైజేషన్ అయితే పోదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు రెవెన్యూ మాత్రమే రాదు. మళ్ళీ మీకేంటంటే నెక్స్ట్ 3 మంత్స్‌లో మీరు టార్గెట్‌కి రీచ్ అయిపోతే మళ్ళీ మీకు ఆ రెవెన్యూ వస్తుంది. బట్ ఏంటంటే లాంగ్ వీడియోస్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. మీకు ఏదైతే లాంగ్ వీడియో ఈచ్ లాంగ్ వీడియోకి వచ్చే రెవెన్యూ యాడ్ రెవెన్యూ ఉంటుందో అదే విధంగా వస్తుందన్నమాట. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు. ఎవరైతే వ్యూవర్ ఉంటారు కదా! వ్యూవర్ యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటారు. ఆ యూట్యూబ్ ప్రీమియం తీసుకున్న వారికి ఏంటంటే వాళ్ళకి యాడ్స్ అయితే రావు. కాబట్టి ఎవరైతే మన వీడియో చూస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీడియో చూస్తున్నట్లయితే మనకైతే వాళ్ళు చూసేటువంటి లాంగ్ వీడియో పైన యూట్యూబ్ ప్రీమియం నుంచి 55% షేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా షార్ట్స్ మీద వచ్చేసరికి 45% రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇది మీరైతే గుర్తుంచుకోండి. మోస్ట్లీ మరొకసారి అయితే నేను రిమైండ్ చేస్తున్నాను. మనకి కొత్త రూల్స్ ప్రకారంగా 1000 సబ్స్క్రైబర్స్, 8,000 అవర్స్ వాచ్ టైమ్ వితిన్ 365 డేస్. అదేవిధంగా షార్ట్స్ వరకు వచ్చేసరికి 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్ లాస్ట్ 90 డేస్‌లో. ఈ రెండిట్లలో ఏదైనా ఒక రిక్వైర్మెంట్ అయితే మానిటైజేషన్‌కి అయితే క్వాలిఫై అయిపోతారన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇంకా యూట్యూబ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేనైతే మీ కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.